సో రీసెంట్‌గా ఒక తెలుగు డైరెక్టర్ పెద్ద కామెంట్సే చేశాడు హీరోయిన్ మీద. సో సైజులు సరిపోవు, బాగా పెంచు అని ధమాకా డైరెక్టర్ అయితే అసభ్యంగా ఒక రీసెంట్‌గా ఒక ఈవెంట్‌లో అయితే మాట్లాడాడు. సో దీని గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. తెలుగు సినిమా దగ్గర ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో స్కేల్ పెద్దగా చిన్నదే అనేది పక్కన పెడితే వరుస కెరియర్ స్టార్ట్ చేసిన నాటి నుంచి పరాజయం అనేది ఎరిగిన డైరెక్టర్లు తక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. అలాంటి డైరెక్టర్ల టాపిక్ వస్తే అందులో మొట్టమొదటిగా ఎస్ఎస్ రాజమౌళి పేరు వినిపిస్తుంది. ఇక తన తర్వాత బాక్సాఫీస్ దగ్గర భారీ లాభాలు అందించే డైరెక్టర్ అనిల్ రావుపూడి నిలిచాడు. ఇక మొదటి సినిమా నుంచి మొన్న భగవత్ కేసరి వరకు కూడా అనిల్ రికార్డు అదిరిపోయిందనే చెప్పొచ్చు. సో ఇక వీరి తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో వరుస హిట్స్ ఒక దాని మించి ఒకటి అందుకున్న మరో డైరెక్టర్ మాత్రం త్రినాథరావు నక్కినని చెప్పొచ్చు. తను కూడా మొదటి సినిమా నుంచే వరుస హిట్స్ అయితే తన నిర్మాతలకు మంచి లాభాలు అందించాడు. కాగా ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇన్ని లాభాలు ఇచ్చినా కూడా మిగతా ఇద్దరు డైరెక్టర్లు ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడిందే లేదు. కానీ లేటెస్ట్గా త్రినాథరావు నక్కిన చేసిన పలు రోత కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్గా సోషల్ మీడియాలో అటెన్షన్ తెంచుకున్నాయి. సో కాగా తన లేటెస్ట్ సినిమా యువ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా టీజర్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ లాంచ్లో తను చేసిన కామెంట్స్ షాకింగ్ అయితే మారాయి. ఇక ఈ మూవీలో మన్మధుడి సినిమా గుర్తుందిగా, అందులో నాగార్జున సరసన నటించిన బ్యూటిఫుల్ హీరోయిన్ అన్షు సాగర్ తప్పకుండా తెలుగు ఆడియన్స్కి అయితే గుర్తుండిపోయి ఉంటుంది. ఆమెపై చేసిన కామెంట్స్ ఇప్పుడు షాకింగ్ అనిపిస్తున్నాయి. ఆమె కోసం నేను ఎప్పుడో మన్మధుడి సినిమా ఎన్నోసార్లు చూశానని, అలాంటి యాక్టర్తో నేను సినిమా చేస్తానని అనుకోలేదంటూ చెప్పారు పోస్ట్. ఇది బాగానే ఉంది. ఈ సమయంలో తన సినిమా కోసం ఆమె సైజులు విషయంలో చేసిన కామెంట్స్ చర్చకి దారితీసే. అంశు ఇలా సన్నగా ఉంటే సరిపోదు, బాగా తిని సైజులు పెంచాలి, మా తెలుగు సినిమాల్లో ఇలా ఉంటే కుదరదు, అన్ని సైజులు పెంచాలంటూ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్గా మారాయి. కాగా కామెంట్స్ వింటున్న ఆమె కూడా కొంచెం అసౌకర్యంగానే ఫీల్ అయినట్టు అయితే కనిపించింది. కాగా ఆమె కోసమే కాకుండా పక్కనే ఉన్న మరో హీరోయిన్ రీతు వర్మతో కూడా కొంచెం వాంగ్యంగానే మాట్లాడడం జరిగింది. దీంతో ఈ కామెంట్స్ విషయంలో నెటిజన్లు మాత్రం త్రినాథరావు నక్కిన గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే ఓ రిమార్క్ ఉంది. ఇక ఈ డైరెక్టర్ నుంచి ఎలాంటి కామెంట్స్ రావడం అనేది ఒక ఎంత ఊహించిందనే చెప్పొచ్చు. సో నెటిజన్స్ మాత్రం చాలామంది ఫైర్ అవుతూ ఉంటున్నారు. ఇంకా తెలుగు వాళ్ళు అంటే ఇలాంటి కామెంట్స్ చేయడం సరిపోదు అన్నట్టు. ఇక అంత దూలంగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళని అనొచ్చు కదని కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.